హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూడండి, మామూలుగా మనకి ఇంట్లో పనులు చేసుకోవడానికి ఒక్కొక్కసారి చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా గోడలకేమో పైనంతా ఇలా బూజైతే ఉంటుంది. అది చూస్తూ ఉంటే అంతగా కూడా బాగోదు కదా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇల్లు అనేది చాలా బాగుంటుంది. మనకి ఓపిక లేకుండా ఉన్నప్పుడు, చాలా చిరాగ్గా ఉన్నప్పటికీ కూడా కొంచెం మనం ఓపిక చేసుకొని ఒక్క పని మొదలు పెడితే కనుక ఒక పని తర్వాత మరొక పని ఆటోమేటిక్గా మనకే చేయాలనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్యాన్లకి మొత్తము ఇలా బూజు అనేది ఉండి చాలా అంటే చాలా చూడటానికి బాగోదండి, చండాలంగా ఉండిద్ది. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని మనం ఇలా మామూలుగా ఇల్లు చిమ్ముతూనే ఉంటాం కదా, అలా ఇల్లు చిమ్మేటప్పుడు ఒకసారి ఇలా స్టూల్ ఎక్కేసి కొంచెం చీపురు కట్టతోటి ఇలాగ దులుపుకున్నామంటే దుమ్మంతా వచ్చేస్తుందండి. చూడండి, అసలు ఫ్యాన్కి ఎంత దుమ్ము అయితే ఉందో, బూజు బాగా వచ్చేసింది. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేకపోయేటప్పటికి బూజంతా అలాగే ఉండిపోయిందండి. ఇలా నీట్గా దులుపుకునేసామంటే చాలా బాగుంటుందండి చూడటానికి కూడాను. మనకి కొంచెం ఓపిక చేసుకోవాలి అంతేనండి, అంతకు మించి వేరే ఇంకేం లేదు. మనం ఇంట్లో చూడండి అసలు ఎంత వచ్చిందో. ఈ మధ్య కొంచెం హెల్త్ సరిగా లేక పట్టించుకోపోయేటప్పటికి ఇలా బూజంతా పట్టేసింది ఇల్లు. ఇలా చిమ్ముకునేటప్పుడు అదే చీపురుతోటి ఇలా పైన ఇలా దులుపుకునేసామంటే కనుక నీట్గా పోతుందండి. మనం ఎన్ని పనులు చేసినా కూడా ఇంట్లో మగవాళ్ళు మాత్రం ఏం చేస్తున్నావు, అంతకన్నా ఇంట్లో కూర్చొని వండుకొని తినడమే కదా అని చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. వారికైతే ఏముందండి, బయటికి వెళ్ళినప్పుడు ఒకే పని చేసుకొని సాయంత్రానికి హ్యాపీగా ఇంటికి వస్తారు. అది కూడా కష్టమే అనుకోండి, కానీ ఒక సెలవు అయినప్పుడైనా సరే వాళ్ళు కొంచెం ఖాళీగా ఉంటారు. మనకి ఆ రోజు ఈ రోజు అని ఏదీ లేకుండా ప్రతిరోజు మనం ఎంత బాగున్నా బాగాలేకపోయినా పనులన్నీ చేసుకోవాల్సిందే కదండి, తప్పదు. ఇంకా చూడండి, ఇంకా మనకి అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలా బూజులన్నీ దులిపేసిన తర్వాత ఇంకా మళ్ళీ బట్టలన్నీ ఉతికి ఆరేసుకుంటామా, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇలా అన్నీ మడతలు వేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంక తెలిసిందే కదండి, పని తర్వాత పని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కొంచెం మనం దాన్ని పక్కన పెట్టేసామంటే కనుక ఇంకా పని అనేది ఇంకా అలాగే ఉండిపోతుంది. మనకు తప్పదు కాబట్టి మనమే కొంచెం ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా కొంచెం ఓపిక తీర్చుకొని ఇలా అన్ని పనులు అయితే చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో వాళ్ళకి ఉండేది అనుకోండి. ఇలా చకచక అన్ని బట్టలు అన్నీ మడత వేసుకొని మనం తర్వాత నెక్స్ట్ ఇంకేం పని ఉందా అని చెప్పేసి వెతుక్కుంటాం కదా, ఒకదాని తర్వాత ఒకటైతే ఇంకా ఉంటుంది. ఇలా బట్టలన్నీ మడత వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇంకా ఎక్కడెక్కడ నీట్గా సర్దుకున్నామంటే చూడటానికి బాగుంటుంది. కాకపోతే మనకి బాగలేనప్పుడు మాత్రం కొంచెం వండుకొని తినడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి పనులన్నీ చేయాలంటే కొంచెం కష్టమో అయినా కానీ తప్పదు కదండి. ఇంకా మనకి ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఉంటే సరే, కానీ మనమే ఒక్కరమే అయితే మాత్రం ఇంకా ఖచ్చితంగా కొంతసేపు పడుకొని కొంతసేపు లేస్తూ అయినా సరే ఇలా పనులు చేసుకోవాల్సిందే. మనం ఇన్ని పనులు చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళైతే మనల్ని అసలు గుర్తించరు అనుకోండి. చూడండి, బట్టలన్నీ మడతలు వేయటం అయిపోయింది, అంతటితో అయిపోతుందండి. ఆ మడత వేసిన బట్టలన్నిటినీ ఇలా అరమరలో నీట్గా మళ్ళీ పెట్టాలి. చూడండి, ఒక 2 రోజులు మనకి ఒంట్లో సరిగా లేకపోతే మాత్రం ఎక్కడే అలాగే ఉండిపోతాయండి. చూడండి, ఇంకా బెడ్ పైన పిల్లలు ఎలా తీసేసారో చూడటానికి అసలు ఎలా ఉందంటే అలా ఉంది. ఇంకా దీన్ని చూస్తూ మనం ఇలాగే ఉండలేం కదా. దీన్ని కొంచెం ఓపిక చేసుకొని నీట్గా సర్దేసుకున్నామంటే కనుక చూడటానికి బాగుంటుంది, మనకి కొంచెం హాయిగా అనిపిస్తుంది. ఇలా ఉంటే మనకి చిరాకుగా ఉంటుంది కదా రూము. అందుకోసం మనం ఈ నీట్గా సర్దేసుకున్నామంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఎలాగ నేను అది తీసేద్దాం అనుకుంటున్నాను. పైన ఫ్యాన్ కూడా చూడండి, ఇందాక హాల్లో ఫ్యాన్ అయితే క్లీన్ చేశాను, ఇప్పుడు ఈ ఫ్యాన్ కూడా బాగా దుమ్ము పట్టేసిందండి.
అంతేనండి, ఇంట్లో వాళ్ళకి బాగాలేకుండా ఉంటే ఇలా పనులన్నీ ఇలాగే ఆగిపోతాయి. అదే మనకి బాగుంటే మనం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంత దుమ్ము అనేది ఉండవు. చూడండి అసలు ఎలా పట్టేసిందో దుమ్ము. కొంచెం క్లాత్ని తడి క్లాత్ తోటి ఇలాగ తుడుచుకున్నామంటే కనుక అవంతా దుమ్మంతా పోయి చుట్టానికి కూడా చాలా బాగుంటుంది. మనకు కూడా చూడండి అసలు ఎంత దుమ్ము వస్తుందో దులుపుతుంటేనే. జలుబు చేసి ఏం బాగోలేక కొంచెం దగ్గు ఎక్కువైపోయి ఇంకా కొంచెం ఫీవర్ వచ్చినట్టు అలా ఉండి నేను సరిగా పట్టించుకోలేకపోయేటప్పటికి ఇల్లు అనేది ఇలా తయారైపోయిందండి. ఏదో ఆ సమయానికి కొంచెం వండుకుంటూ అలా అయితే ఉన్నాను. ఇంకా ఇట్లాంటి పనులన్నీ చేయడానికి ఓపిక అస్సలు లేదు. కానీ ఇప్పుడు ఏదో కొంచెం బాగుందిలే అనుకొని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పనులన్నీ ఇలా పెట్టుకున్నానండి. ఎందుకంటే నాకే నచ్చట్లేదు అలా ఉంటే. అందుకోసము ఇలా తడి గుడ్డ తీసుకొని ఇలా ఫ్యాన్ని నీట్గా తుడిచేసుకున్నాను. ఎలాగో బెడ్షీట్ మార్చాలి కాబట్టి పడేదంతా ఆ బెడ్షీట్ పైన పడుతుంది. ఇంకా ఎలాగో అది చూడటానికి బాగాలేదు, ఇది కూడా క్లీన్ చేసామంటే కనుక ఒకేసారి మార్చేసుకుందామని చెప్పి ఇలా క్లీన్ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. చూడండి ఇప్పుడు ఫ్యాన్ దుమ్మంతా ఈ బెడ్షీట్ పైన ఇలా పడిపోయింది కదా. ఇప్పుడు అదే తడి క్లాత్ తోటి మనం ఇలా బెడ్ మంచాన్ని కూడా ఇలాగా నీట్గా తుడిచేసుకున్నామంటే ఆ దుమ్మంతా పడిపోయి ఉంటుంది కదండి. అందుకోసం ఇలా తడి క్లాత్ తోటి మనం క్లీన్ చేసుకున్నామంటే బాగుంటుందండి. ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాము. ఎప్పుడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అప్పుడు మనం కూడా ఆరోగ్యంగానే ఉంటామండి. కాకపోతే నేను వానలో కొంచెం తడిచి ఈ విధంగా నాకు జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ వచ్చాయి. చూడండి ఇలా ఎంత దుమ్ము అంటే అంత దుమ్ముగా ఉంది. పిల్లలు అలా తొక్కేసి ఎలా అంటే అలా తొక్కేసారండి పిల్లలు. అందుకోసం అలా అయిపోతూ ఉంటాయి. మనం క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఆ బెడ్షీట్ని మార్చేసుకొని ఇలా ఎప్పటికప్పుడు మనకు కొంచెం బాగాలేదనిపించినప్పుడల్లా ఇలా బెడ్షీట్ కానీ మార్చేసుకున్నామంటే కనుక మనకి పడుకోవడానికి బాగుంటుంది. రూమ్ కూడా చూడటానికి అందంగా ఉంటుందండి. ఇలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఇల్లు అనేది బాగుంటుంది. చూడండి దుమ్ము దులుపుకోవడాలు, ఇలా బెడ్షీట్లు మార్చడాలు, ఫ్యాన్లకి దుమ్ము దుడపటం, ఇంతటితో అయిపోయిందండి. బట్టలు మడవటం అందరితో అయిపోలేదు, ఇంకా ఉంటాయి కదా మనకి పనులు. ఎన్నో పనులు ఉంటాయండి, చేస్తూనే ఉంటే మనకి వస్తూనే ఉంటాయి. ఇంకా చూసారు ఈ పని అయిపోయిందండి. ఇంక వెంటనే మరొక పని చూసుకోవాలి. చూడండి ఇలా తలుపులకు కూడా దుమ్ము అనేది పట్టేస్తూ ఉంటుంది. దీనికి కూడా ఒక తడి క్లాత్ తీసుకొని కొంచెం ఇలాగ తుడిచేసుకున్నారంటే కనుక చూడటానికి నీట్గా ఉంటాయి. ఇలా దుమ్ము అనేది ఎక్కడ పడితే అక్కడ ఉంటే మనకు కూడా చాలా చిరాకుగా ఉంటుంది. ఒక్క పనికి మనం కొంచెం ఓపిక తెచ్చుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా ఒక పని తర్వాత ఒక పని మనకి ఇంకా చేయాలి అనిపిస్తుంది. కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనల్లా ఎట్లాగలాగా కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక పనిని మొదలు పెట్టడమేనండి. తర్వాత మనమే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అనేది చేసుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన పనులు తప్పదు. కాకపోతే ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం పనులు అనేవి పెండింగ్ ఉండేస్తాయి. అవి కొంచెం మనకి బాగా వంగాలనే మొత్తం మనమే చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.